ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు వికాస్ రాజ్. ఎండ కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి పాలకుల్ని ఎంచుకోవాలని సూచించారు. ఓటుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనాలని, యువత ముందుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు సజ్జనార్. ఏ పోలింగ్ స్టేషన్ లో మీ పేరు ఉంది అది ముందు నుంచి తెలుసుకుంటే బెటర్ ఉంటుంది. ఆన్లైన్ ఉన్నాయి, చాలా ఈసీఐ వారు ఇచ్చిన లింక్స్, దాని ప్రకారం తెలుసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఓటర్ యాప్ ఉంది, ఆ ఓటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వేరియస్ రకరకాల మనం ఇచ్చిన మెసేజెస్ కూడా మీకు వస్తాయి. వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ విచ్ పోలింగ్ స్టేషన్ యు ఆర్ సపోజ్ టు బి గోయింగ్, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మీ దగ్గర ఎపిక్ కార్డ్ ఉంటే తప్పకుండా ఎపిక్ కార్డ్ తీసుకొని రావచ్చు, లేకపోతే లేదంటే డజంట్ మ్యాటర్. ఆ పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది అంటే మీరు ఈసీఐ వారు ఇచ్చిన ఒక 12 ఐడి కార్డ్స్ ఉన్నాయి, ఆ ఐడి కార్డులు ఏదో ఒక ఐడి కార్డ్ తీసుకొని రావచ్చు. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి. ఐఎమ్ ష్యూర్ మనం ఇప్పుడు కొంతమంది బాగా సమ్మర్ ఉంది, ఇంకా పెరుగుతుంది అప్పుడు మే నెలలో అంటున్నారు. కానీ నేను మీకు కోరేది ఒకటే, వాట్ ఎవర్ వర్క్ వీ వాంట్ టు డూ, మన వర్క్ మనం వదిలి పెడతామా? సమ్మర్ ఉంటే చేస్తాం, వింటర్ ఉంటే చేస్తాం, మన పని తప్పకుండా మనం చేస్తాం. అట్లాగే మనకు ఇష్టం ఉన్న పని కూడా చేస్తాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ఎఫర్ట్ టు డూ ఇట్, స్టిల్ వీ డూ ఇట్. అదే రకంగా ఓట్ చేయడం, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. And it is also something that we should like to do. We are forming our government. We are deciding who are going to govern our country. So definitely each one of us should take part in it. Whatever it is there, summer will be there. We will be making all the efforts that we can. It may be in terms of shades, it may be in terms of coolers, it may be in terms of fans, drinking water. Whatever we can do, we will be doing. But రిక్వెస్ట్ టు ఎవ్రీ ఓటర్ ఇస్, ప్రతి ఒక్కరూ తప్పకుండా 13th నాడు వచ్చి ఓటు వేయాలి. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక 5 సంవత్సరంకి ఒకసారి వచ్చే ఒక పండుగ నడుస్తుంది. ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇదో 5 సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మనము ఆ రోజు మనము సెలవు తీసుకుంటే ఎక్కడ పిక్నిక్, ఎక్కడ వెకేషన్ లేదా హాలిడేయింగ్ చేయడానికి కాదు. మీరందరూ కూడా కంపల్సరీగా బయట వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటుని చెలాయించాలని చెప్పి కోరుతున్నాను. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా మీరు నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు చేయని చెప్పి నా తరఫు నుంచి, మన టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. నేను లాస్ట్ టైం కూడా చూశాను, చాలా మన రాష్ట్రంలో, దేశంలో కూడా చాలా తక్కువ ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు, మన యంగ్స్టర్స్, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇది ఒక హాలిడే, మనము ఏదో కంటిన్యూస్ హాలిడే వచ్చిందని చెప్పి అనుకుంటా వాళ్ళందరూ కూడా ముందు వచ్చి